సాధారణంగా ప్రమాదాలు మనకు కనుచూపు మేరలో జరుగుతూ ఉంటాయి. రెప్పపాటులో అంతా జరిగిపోతుంది. కొన్ని పరిస్థితుల్లో మనం ఎదుటివారికి ఏమీ చేయలేని నిస్సహాయం అవుతాం. ప్రమాదాలనేవి మనకు చెప్పిరావు, అవి అనుకోకుండానే వస్తాయి. అది ఎలాంటి ప్రమాదమైనా కావచ్చు. దానివల్ల మనకు ఆస్తి నష్టంతో పాటు ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా సంభవిస్తూ ఉంటుంది. అలాంటి ప్రమాదాల్లో విద్యుత్ షాక్లు కూడా ఒకటి. ఇంట్లోనే కాదు, ఏ ప్రదేశంలోనైనా విద్యుత్ సరఫరా సరిగ్గా లేక, అస్తవ్యస్తంగా ఉన్నా, వైరింగ్ బాగా లేకపోయినా, ఎర్తింగ్ సరిగ్గా చేయకున్నా, కరెంట్ ఎక్కువైనా, సరైన జాగ్రత్తలు పాటించకపోయినా విద్యుత్ షాక్ కొడుతుంది. దీంతో ఆ షాక్ బారిన పడ్డవారు తీవ్ర గాయాలకు గురవుతారు. ఎక్కువ సామర్థ్యం ఉన్న హై టెన్షన్ విద్యుత్ అయితే క్షణాల్లోనే ప్రాణాలు పోతాయి. అయితే అంతటి పవర్ఫుల్ కరెంట్ కాకుండా ఓ మోస్తారు కరెంట్ షాక్ గురై అపాయంలో ఉన్న వారిని మనం రక్షించవచ్చు. అందుకోసం కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరెంట్ షాక్ కొట్టిన వారిని వెంటనే పట్టుకోకూడదు. ఎందుకంటే వారిలో పెద్ద మొత్తంలో కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. ఇది వారిని పట్టుకున్న వారికి కూడా పాకేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారు ఏదైనా విద్యుత్ వైర్ ను, స్విచ్ ను ఇంకా అలాగే పట్టుకుని షాక్ కు గురవుతూ ఉంటే వారిని ముందుగా ఆ కరెంట్ నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. అందుకోసం అధమ విద్యుత్ వాహకాలైన ఎండిపోయిన కర్రలు, గ్లాస్, రబ్బర్, ఆస్బెస్టాస్ వంటి వస్తువులను ఉపయోగించి కరెంట్ నుంచి బాధితులను వేరు చేయాలి. ఆ వెనువెంటనే అతి ముఖ్యంగా వారికి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనైనా తాగించకూడదు. కరెంటు షాక్ వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న వారికి తక్షణమే వైద్య సహాయం అందితే వారిని రక్షించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆలస్యం చేయకుండా వెంటనే అంబులెన్స్ ని పిలవాలి. లేదంటే వాహనంలో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి. దీనివల్ల కరెంట్ షాక్ కొట్టిన వారికి ఆయన గాయాలకు వెంటనే చికిత్స లభిస్తుంది. వారు ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా ఉంటారు. కరెంట్ షాక్ కొట్టడం వల్ల బాగా కాలిపోయి గాయాలైతే ఆ ప్రదేశాల్లో చల్లని నీటితో కడగాలి. కరెంట్ షాక్ కొట్టిన వారు మూర్ఛపోతూ ఉంటే వారిపై వేడిగా ఉండే బ్లాంకెట్ లేదా కోట్ ను కప్పాలి. దీంతో వారి శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. విద్యుత్ షాక్ కొట్టిన సందర్భంలో బాధిత వ్యక్తులకు శ్వాస సరిగ్గా ఆడకపోతే కృత్రిమ శ్వాసను నోటితో అందించాలి. ఈ క్రమంలో గుండెపై 2 చేతులతో ఒత్తుతూ సిపిఆర్ కూడా చేయాలి. వెన్నెముకకు బాగా గాయాలైతే తల, మెడలను కదపకుండా ఉండేలా చూసుకోవాలి. దీంతో నష్టాన్ని కొద్దిగా నివారించవచ్చు. షాక్ కొట్టడం వల్ల గాయాలై రక్తస్రావం జరుగుతుంటే శుభ్రమైన గుడ్డతో గాయాలకు కట్టుకట్టాలి. దీంతో బ్లీడింగ్ ఆగుతుంది. ఈ విధంగా విద్యుత్ ప్రమాదాలకు గురైన వారిని మనవంతుగా సహాయ సహకారాలు అందించి వారిని మనం కాపాడుకోవచ్చు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.